స్మరణాద్ అరుణాచలే శ్రీశైలం దర్శనం ముక్తి అన్నారు. అంటే మన భారతీయ తత్వశాస్త్రం, మన జీవన విధానం ప్రకారం ఎవరైనా సరే కాశీకి పోయి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది. అలా మొదలైన ఈ పాట అంటే కథ చెప్తూ, ఒక కంటెంట్ చెప్తూ పరమేశ్వరుడే పక్క నుండి తీసుకెడతాడు అని అల్టిమేట్గా ఫినిష్ చేశారు. ఇది ఒకటికి 2 సార్లు చూస్తే భావోద్వేగానికి లోనై ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలనిపిస్తుంది. దీని పరమార్థం అది. నాకే అనిపించింది ఇంకోసారి పెడితే బాగుండని. అంత అంటే ఒక ఏ పర్పస్తో అయితే వాళ్ళు తీశారో ఆ పర్పస్ సర్వ్ అయింది. అంటే ఏషియాలోనే అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ, ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. సో అది ఆ అనుభూతి మనం వెళ్ళి అక్కడ ఉండి ఓ 10 రోజులు ఉంటే తప్ప మనం దాని ఆనందాన్ని పొందలేం. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు తెలుగు నవల కానీ రచన కానీ ఏదైనా అంటే ఫస్ట్ది కాశీ యాత్రా చరిత్ర అని ఏనుగుల వీరాస్వామి గారు రాశారు. కాశీ గురించి తెలుగులో ఫస్ట్ నవల కానీ రచన కానీ జరిగింది. అదొక ప్రత్యేకత ఉంది దానికి. అలాగా కాశీకి వెళ్ళడం అనేది కథ ప్రకారం ఆయన అనుజ్ఞ ఉంటేనే వెళ్ళాలి. ఆయన అనుజ్ఞ ఉండాలి, అట్ ది సేమ్ టైం మన సంకల్పం కూడా ఉండాలి. మన సంకల్పం అనుజ్ఞ ఏకమైతే మనం గంగలో మునుగుతాం ఖచ్చితంగా. నేను ఈ సందర్భంగా ఏమిటంటే శభాష్రా శంకర అని తెలంగాణ యాసలో శివతత్వాలు రాస్తూ లాస్ట్ది ఏం రాశానంటే, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కైలాసమిటు ఓవుడో. కైలాసానికి ఎలా వెళ్ళాలనేది ఒకటే కోరిక. కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కైలాసమిటు ఓవుడో. కాశీ ఓవుడు కాశీ ఓవుడు కాలిపోవుడు శభాష్రా శంకర. కాశీకి వెళ్ళడం కాలిపోవడం. కాలిపోవడం అంటే బేసిక్గా మనలో ఉండే మలినాలన్నీ కాలిపోవడం, నేను అనే అహంకారం కాలిపోవడం ప్రధానం. ఏదేమైనా అనుదీప్ సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడు కూడా చాలా అంటే అతన్ని పెట్టి సినిమాలు కూడా తీయచ్చు నాకే అనిపించింది. అంటే అండర్ ప్లే చేస్తూ ఆ ఫీలింగ్ని ఎవరు భార్గవ్ కూడా ఎక్కడ ఓవర్ ప్లే అక్కడ వాళ్ళు ఆ పాత్రల్లో కనిపించారు అంతే. చాలా చక్కగా తీశారు. దర్శకుడికి, కెమెరామ్యాన్కి, వీళ్ళని తీయించిన కాశీకి కూడా నమస్కారాలు చేసుకుంటూ శుభం భూయాత్. శివోహం. అనుదీప్ చాలా చక్కటి గాయకుడు, చాలా మంచి గాయకుడు. అలాంటి వ్యక్తి కమిటీ కుర్రలతో చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇది చేయటం, ఇంత బాగుండటం నేను చాలా కదిలించింది. నేను కాశీ చాలాసార్లు వెళ్ళా అదృష్టవశాత్తు. కాశీ మీరు చాలాసార్లు వెళ్ళుంటారు, వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు. కాశీ మహత్యం ఏంటంటే కాశీకి వెళ్ళంగానే తెలిసిపోతుంది, ఇక్కడ శివుడు తిరుగుతున్నాడు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఇక్కడే ఉన్నాడు, ఇలాగే ఉంటాడు, అర్థమైపోతుంది మనకి. కాశీ నగరం అంత సుందరమైన నగరం కాకపోవచ్చు, ప్రాచీనమైన నగరం కాబట్టి సుందరత తగ్గించవచ్చు. కానీ అక్కడున్న పవిత్రత అణువణువులో, ప్రతి రేణువులో, ప్రతి వాయువులో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కాశీ. అలాంటి కాశీని మళ్ళీ వెళ్ళాలనిపించేట్టు చేశాడు. ఈ సందర్భంగా శివుడు గురించి ఒక మొక్క. సైన్స్లో, ఫిజిక్స్లో E=PT అంటారు. ఎనర్జీ = పవర్ ఇంటూ టైం. పవర్ అంటే శక్తి, శక్తి అంటే ఎవరంటే అమ్మవారు. అందరం శక్తి అమ్మవారు అనుకుంటున్నాం, ఆదిపరాశక్తి శక్తి. టైం అంటే ఎవరు? టైం అంటే శివుడు. అందుకనే సదాశివుడు అంటాం మనం. సదా అంటే ఎప్పటికీ ఉండేవాడు, టైంకి ముందు టైంకి తర్వాత అంటూ లేదు, సదా ఉండేవాడు శివుడు. ఆ టైం మనకు వచ్చినప్పుడే మనం శివుడికి భక్తుడు అవుతాం. ఆ మన టైం మనకి రియలైజ్ అయినప్పుడే మనకు శివుడు కనిపిస్తాడు, శివుడు పిలుస్తాడు, శివుడు ఆశీర్వదిస్తాడు, శివుడు కరుణిస్తాడు. ఆ టైం వీళ్ళందరికీ వచ్చింది. చాలా గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నారు వీళ్ళు, చాలా గొప్ప ప్రభ చూడబోతున్నారు. అది ఈ పాట ద్వారా నాకు అనిపించిన భావన. అలాగే కిట్టు విశాఖ ప్రగడ పాట రాస్తూ
ఒక మాట అన్నాడు, దిగంబర అన్నాడు. దిగంబర అంటే నగ్నంగా ఉండటం కాదు, దిగంబర అంటే లిబరేట్ అవ్వటం, మనకున్న బంధాల నుంచి లిబరేట్ అవ్వటం, మనకున్న మలినాల నుంచి లిబరేట్ అవ్వటం, మనకున్న అటాచ్మెంట్స్ నుంచి లిబరేట్ అవ్వటం. ఆ లిబరేషన్ ఎప్పుడు వస్తుంది? మనం ఒక రాకెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఎన్నో బరువులు వదిలించుకుంటే కానీ అది రోదశకి శాశ్వతంగా వెళ్ళదు. అది ఫిలాసఫీలో మోక్షం అనుకోండి. అదే ప్రాపంచికంగా మాట్లాడితే ఒక అద్భుతమైన తేజవంతమైన జీవితానికి ఎదగాలనుకున్నప్పుడు ఎన్నో వాటిని మనం లిబరేట్ అయిపోతూ ఉండాలి. అవన్నిటినీ శివుడు వేసి వీళ్ళకి ఆశీర్వదిస్తాడని, ఈ టీముకి చాలా పెద్ద సక్సెస్ని ఇస్తాడని, ఈ పాట 10 మందిని చూసి ఒక 100 మంది కాశీకి వెళ్ళాలని తీసుకెళ్తారని ఆశీర్వదిస్తూ, మీ అందరికీ కూడా కాశీ దర్శనం జరగాలి, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం కలగాలని ఆశీర్వదిస్తూ శుభం. చాలా మంచి సింగర్. తర్వాత ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్షన్లో నేను కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా విన్నాను. అండ్ నిజంగా ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా కమిటీ కుర్రాళ్ళతోటి సినిమా సంగీతంలోకి అడుగుపెట్టడం కూడా మనందరి అదృష్టం అని నేను నమ్ముతున్నాను. అలాగే ఈరోజు భరణి గారు చెప్పినట్టు ఈరోజు నటనలో కూడా దిగారు. కాంపిటీషన్ మాత్రం రావద్దు. అండ్ భార్గవ్ కూడా నాకు చాలా రోజులుగా తెలుసు. ఎప్పుడు కలిసినా శివోహం అంటూ ఉంటాడు. నేను కూడా కాదని ఎప్పుడు అనలేదు, ఆయన అనుకుంటున్నాడు కాబట్టి అనుకుంటున్నాను. నేను కూడా మొన్న రీసెంట్లీ కాశీ వెళ్ళొచ్చాను. అండ్ ఈ వీడియో చూస్తుంటే నాకు ఆ విజువల్సే కనిపిస్తున్నాయి. రవి గారు చెప్పినట్టు ఈ పాట విని, ఈ పాట విజువల్స్ చూసి కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళున్నా కూడా నాకు తెలిసి ఈ పాట తీయాలని సంకల్పించుకునే వాళ్ళ సంకల్పం ధన్యమైందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ కిట్టు విశాఖపట్నకి కూడా మళ్ళీ కాశీ గురించి ఇంత అద్భుతంగా మనందరికీ చెప్పినందుకు, అండ్ ఈ పాటకి సంగీతం, విజువల్స్ అండ్ చాలా అద్భుతంగా కాశీని చిత్రీకరించారు. అంటే నేను అక్కడ 10 రోజులు ఉన్నా కూడా నాకు సరిపోలేదు, టైం అనిపించింది. 5 నిమిషాల్లో కూడా కాశీని చూడొచ్చని చూపించారనమాట. అండ్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. పొద్దున్నే ఒక 3 శివుడి మీద పాటలు వింటాను. థ్యాంక్ యూ ఒక 4వ పాట ఇచ్చినందుకు. ఇట్స్ ఫెంటాస్టిక్. వినడానికి నేను ఇది 4వసారి అనుకుంటా పాట చూడడం కదా. ఫస్ట్ టైం ఎప్పుడైతే గూస్ బంప్స్ వచ్చాయో, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఇట్స్ జస్ట్ బిన్ కన్సిస్టెంట్. ఐ థింక్ మళ్ళీ చూసిన తర్వాత కూడా టు ఫీల్ ద సేమ్ ఎమోషన్, ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. బట్ యూ బ్రాట్ దట్ అవుట్ సార్ విత్ యువర్ మ్యూజిక్, with your acting and obviously the visuals, Charan garu and Arjun. I'm so proud, so proud. మా బ్యానర్ నుంచి ఏదొచ్చినా, ఎంతమంది వేరే స్ట్రీమ్స్లోకి వెళ్ళి వర్క్ చేసినా, దే విల్ ఆల్వేస్ బీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అలాగే అర్జున్, అనుదీప్ అండ్ రమణ భార్గవ్ గారు కూడా సో ఫెంటాస్టిక్గా చేశారు. వెరీ ప్రౌడ్. అంటే నేనేదో దీని గురించి చెప్పడం కాకుండా ఐ వాంట్ టెల్ యూ దట్ థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఇప్పటి వరకు కాశీకి వెళ్ళలేదు, ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉన్నది. ఇప్పుడు నాకు ఆయనకి మధ్యన రిలేషన్షిప్ ఇప్పుడు మాట్లాడితే చాలా టైం పడుతుంది కాబట్టి ఐ హోప్ దట్ ఐ గెట్ టు గో టు కాశీ. అండ్ నిజంగానే ఈ పాట చూసిన వాళ్ళందరికీ ఐ విష్ మీలో కూడా ఒక ఫీలింగ్ ఇవోక్ అవుతుంది దట్ కాశీ వెళ్ళాలి. ఎందుకంటే సాంగ్ చూసినప్పుడు మనకు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఐ రియలీ హోప్ దట్ యు ఆల్ and including me are blessed to go to Kashi at least once. Thank you so much. I hope you guys love this song and make it a super big success.